నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళ ఫిర్యాదు పట్ల హుటాహుటిన స్పందించిన పోలీస్ కమిషనర్. సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ. ఈ మహిళా ఫిర్యాదురాలి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇట్లు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్. ఆచంపల్లిలో ఘనంగా బోనాల పండుగ. ఆచంపల్లిలో ఘనంగా బోనాల పండుగ. బోధన్ టౌన్, బోధన్ పట్టణంలోని శంకర్ నగర్ కాలనీలో ఆదివారం రోజున ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. కాలనీ వాసులు ఉదయం నుండే రాజరాజేశ్వరి మాత, త్రిశక్తి ఆలయాలకు మహిళలు తలపై బోనాలు పెట్టుకుని వాడవాడలోని వీధులలోని కాలనీ వాసులందరూ డప్పు వాయిద్యాలు, బాజా భజంత్రుల మధ్య నృత్యాలు చేస్తూ ఆలయాలకు చేరుకుని అమ్మవారికి నైవేద్యములు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢం చివరి ఆదివారం రోజున అమ్మవారికి బోనములు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. కాలనీవాసులు పిల్లపాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాపాడాలని అమ్మవారికి వేడుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆచన్పల్లిలో ఘనంగా బోనాలు. బోధన్ పట్టణంలోని 1వ వార్డు ఆచన్పల్లి గ్రామంలో ఘనంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆచన్పల్లి గ్రామంలోని మహిళలు తలపై బోనాలు పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి శరత్ రెడ్డి హాజరయ్యారు. ప్రజలతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి శరత్ రెడ్డి తలపై బోనం ఎత్తుకుని ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పట్టణ ప్రజలను క్షేమంగా ఉండేలా చూడాలని అమ్మవారిని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇంద్రకరణ్తో పాటు కాలనీవాసులు, భక్తులు, నాయకులు పాల్గొన్నారు. పెట్టుకోవాల్సింది ఒకటే దెబ్బ. ఆచన్పల్లి గ్రామంలో వార్డ్ నంబర్ 1లో పోషవ్వ తల్లి పండగను గ్రామ ప్రజలు, వార్డు ప్రజలు, వార్డుకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క జగన్మాత దగ్గరికి వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకొని మరి అందరినీ చల్లంగా చూడాలి, వాడి పంటలతో, ఆరోగ్యాలతో, పిల్ల జిల్లలు, సకల జనులందరూ
సబ్బండ వర్ణాలు కూడా బాగుండాలని కోరుతూ ఆ తల్లి దీవెనలు తీసుకొని ఈరోజు వారికి బోనాల పండగగా బోనం ఎక్కించి మరి అందరూ కూడా కొబ్బరికాయలతో మరి నైవేద్యాలతో ఈరోజు ఆ తల్లిని మరి కొలుచుకోవడం జరిగింది. అందులో మరి మాజీ మున్సిపల్ చైర్మన్ మరి పద్మా శరదరెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్న మాజీ కౌన్సిలర్ గారు, మరి ఇతర ప్రముఖులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ప్రజలందరికీ తల్లి దీవెనలు ఉండాలని కోరుకున్నారు. ఈరోజు బోధన్ నియోజకవర్గ మరియు పట్టణ ప్రజలందరికీ కూడా మా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి తరఫున మరియు మా తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు. మరియు ఈరోజు బోనాల పండుగ బోధన్ పట్టణంలోని ఆచన్పల్లిలో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు. మరి అదేవిధంగా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో మొత్తం నియోజకవర్గం అంతా కూడా మరియు రాష్ట్రం అంతా కూడా సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా ఈ బోనాల పండుగని అమ్మవారి దయతో పాడి పంటలు వర్షాలు బాగా పడాలని చెప్పి చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు అదేవిధంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటాను. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని ధర్నా చౌక్ నుండి గాంధీ చౌక్ మీదుగా ధర్నా చౌక్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్, లెక్చరర్స్, ఎంఈఓ, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు. విద్యార్థులకు ఉచిత బస్ పాస్లను అమలు చేయాలన్నారు. గురుకులాలకు, ఎస్ఎంఎస్ హాస్టళ్లకి సొంత భవనాలు నిర్మించాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా ఈ నెల 23న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ బంద్కు మేధావులు, యాజమాన్యాలు, విద్యార్థులు, ప్రజానీకం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్, ఏఐపీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బోడా అనిల్, ఏఐఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు అనుముల సతీష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, నగర అధ్యక్షులు ఆజాద్, అభి, గణేష్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు అషూర్, జిల్లా నాయకులు వినోద్, సృజన్, మనోజ్, గబ్బర్ సింగ్, రమేష్, ఏఐపీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్, నాయకులు గణేష్ సింగ్, యశ్వంత్, సూర్యపాల్, ఏఐఎఫ్డిఎస్ నీరజ్, మధు, సాయి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే బంద్ను విజయవంతం చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యం నిజామాబాద్ నగరంలో బైక్ ర్యాలీని చేపట్టడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీలలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తారన్నారు, ఇప్పటికి కూడా అమలులో లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, ఎస్బకాయలు, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా అన్ని బాధ్యతలను వెంటనే విడుదలయ్యాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పోస్టును, లెక్చరర్ పోస్టును, ఎంఈఓ, డిఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత. బోధన్ పట్టణంలోని రంజల్ బేస్లో గల ప్రసిద్ధమైన హజరత్ సయ్యద్ షా జలాల్ బుహారీ దర్గా ఉర్స్ ఉత్సవాలు ఆగస్టు 10వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయని సోమవారం జలాల్ బుఖారీ దర్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా సజ్జాదే నషీ ముక్తాదర్ మారియో కార్యదర్శి యునెస్ పటేల్ మాట్లాడుతూ వచ్చే నెల ఆగస్టు 10, 11, 12వ తేదీల్లో 3 రోజుల పాటు ఉర్స్ ఉత్సవాలు ఉంటాయని, 10వ తేదీ రోజు సందలుంటుందని, సందడిను సాయంత్రం సజ్జాదే నషీ ముక్తాదర్ ఇంటి నుండి ప్రారంభమవుతుందని, 11వ రోజున చిరాగులు ఉంటాయని, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కావలి కార్యక్రమం ఉంటుందని, కావాలి పాడడానికి ఢిల్లీ నుండి ప్రత్యేకంగా కావాలి గాయకులు రైస్ అనిస్ వస్తున్నారని, 12వ తేదీన సామా కార్యక్రమం ఉంటుందని, ఈ ఉర్సు భక్తులు ప్రతి సంవత్సరం బోధన్ చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా భక్తులు మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా వస్తారని, భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉర్సోత్సవాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. We are going to celebrate Urs of Hazrat Sayyid Shah Jalal Bukhari Rahmatullah Alayh. We are very much thankful to Alhaj Ahmad Abdul Muqtadar Sajjada Nashin wa Mutawalli of Dargah Sharif. We are going to celebrate our Urs Sharif from 10th of August. We are going Sandale Mali from house of Ahmad Abdul Muqtadar, and we are celebrating Khawali program at Fattar Masjid on 11th August, and 12th August we are going to do the program of Sama in Dargah Sharif itself. సోదరులారా, మేము ఇయాల మా గురువు, మత గురువు అల్హాజ్ అహ్మద్ అబ్దుల్ ముఖ్తదర్ కమిటీ నిర్మాణం చేశారు ఉత్సవాల కోసం. ఇది 687 సంవత్సరం ఉత్సవాలు చేస్తున్నారు. దీంట్లో చీఫ్ ప్యాటర్న్గా మీర్ ఇలియాజిల్లి ఉన్నారు, ప్రెసిడెంట్ అధ్యక్షుడుగా ఖాజా షరీఫుద్దీన్, సెక్రటరీగా నేనే ఉన్నాను, ఇంకోటి ముకరమ్ అహ్మద్, మా టీం మొత్తం ఉన్నారు. మీరు బోధన్ చుట్టుపక్కల ఎంత జనాలు ఉన్నారు, లోకల్ లీడర్స్, ఇంకా మా డోనర్స్ కూడా బాగా ఇచ్చారు. ఇక్కడ మాకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మేము ఇంకా మంచిగా ప్రయత్నం చేస్తున్నాం చేయడానికి. ఊరు ఉత్సవాలకు అందరూ రాగలని మా విజ్ఞప్తి. థ్యాంక్ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। उर्स हज़रत सैयद शाह जलाल बुखारी रहमतुल्लाह अलैह के सिलसिले में इंतज़ामियत कमेटी तश्कील दी गई है, जिसमें उर्स शरीफ 15 सफ़र यानी जो 10 अगस्त, 11 अगस्त, 12 अगस्त चिरागा 11 अगस्त मनाया जाएगा। इसमें दिल्ली के मशहूर मारूफ क़वाल अनस साबरी हिस्सा लेंगे और हमारे यूनुस पटेल साहब इस कमेटी के बारे में ख्यालात ज़ाहिर करेंगे। रहमतुल्लाहि व बरकातहू। हज़रत सैयद शाह जलाल बुखारी रहमतुल्लाह का उर्स मुबारक चालू हो चुका है। अली जनाब अलहाज अहमद अब्दुल मुख्तदर सज्जादा नशीन मुतवली दरगाह के सरपरस्त आला मीर इलियाज अली को मुनक़िद किया गया है। सदर इंतज़ाम कमेटी ख्वाजा शरीफुद्दीन और सेक्रेटरी के हैसियत से मैं खुद यूनुस पटेल, मुकरम अहमद, सना पटेल, रहीम खान और दीगर अहबाब इसके अंदर पूरे लोग हमारे पार्टिसिपेट कर रहे हैं, जिनका मैं नाम लेना रोक रहा हूँ। इसमें पूरे इंतज़ाम कमेटी में हमारे हर कमेटी का मेंबर हमारा सदर है
और अच्छा जो जोर शोर से अच्छा काम इंतज़ाम कर रहे हैं। और इस साल 11 अगस्त को हिंदुस्तान के मशहूर मारूफ ख़वाल आली जनाब रईस अनीस साहब भी तशरीफ़ ला रहे हैं। और मैं तमाम ज़ाहिरीन से ख्वाहिश करता हूँ कि कसीर तादाद में आकर इसका लुत्फ़ उठाएँ। और संदल हज़रत सैयद शाह जलाल बुखारी रहमतुल्लाह अलैह का अली जनाब अहमद अब्दुल मुख्तदर साहब के घर से 11 तारीख को रवाना होगा। संदल माली 10 तारीख को, 11 तारीख को हवाली होगी चिरागा, और 12 तारीख को समाए महफिल होगा दरगाह शरीफ के अंदर। और मैं तमाम प्रेस मीडिया का, पुलिस डिपार्टमेंट का और बल्दिया का तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ, जिन्होंने हमारे लिए बहुत अच्छा इंतज़ाम कर रहे हैं। और मैं आवाम से भी ख्वाहिश करता हूँ कि हमारे जितने भी डोनर्स हैं, मैं उनका भी शुक्रिया अदा कर रहा हूँ, जो ये काम करने के लिए हमें बहुत मदद कर रहे हैं। थैंक यू वेरी मच, शुक्रिया बहुत। నేడు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి మహిళా ఫిర్యాదుదారులు తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ కార్యాలయానికి రావడం జరిగింది. ఉదయం సమయంలో అప్పుడే అటువైపు నుంచి పోలీస్ కార్యాలయానికి వస్తున్న గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు అట్టి మహిళా ఫిర్యాదురాలను చూసి తన కారులో నుంచి దిగి త్వరితగతిన అట్టి మహిళా ఫిర్యాదుదారులకు వద్దకు వెళ్లి అట్టి ఫిర్యాదును తీసుకుని ఆమె సమస్యను క్షుణ్ణంగా వినడం జరిగింది. ఆ మహిళా ఫిర్యాదు పేరు బామని సవిత, టౌన్ 2 పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన తెలిపింది. తన భర్త వేధింపులో అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని తెలియజేయడం జరిగింది. ఆదివారం రోజు రితిక ఫౌండేషన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో సామాజిక సేవా రంగంలో సేవలందించిన వివిధ రంగాల వారికి సామాజిక సేవా విశిష్ట పురస్కారాలు అందించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవ నుండి ఎం బాలగంగాధర్ రావుకు నంది పురస్కారం మరియు లయన్స్ క్లబ్ అయ్యప్ప సేవ నుండి కె సత్యనారాయణను నంది విశిష్ట పురస్కారం అందించి శాల్వాలు సత్కారం చేయడమైంది. ఇట్టి సేవా పురస్కారం కార్యక్రమానికి సూరా భక్తులు శ్రీనివాసరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా ఫిర్యాదు పట్ల హుటాహుటిన స్పందించిన పోలీస్ కమిషనర్, సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ. ఈ మహిళా ఫిర్యాదురాలి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇట్లు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్. ఆచంపల్లిలో ఘనంగా బోనాల పండుగ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.